స్క్రబ్ టైఫస్ అనేటువంటి ఒక వైరస్ ఇప్పుడు విజృంభిస్తోంది. సో పల్నాడు జిల్లాలో ఇప్పటికే ఈ స్క్రబ్ టైఫస్తో చాలా మంది కూడా ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. దాంట్లో ఇద్దరు ఆల్రెడీ మరణించారు. దాంట్లో ఒక యువతి జ్యోతి, మరో వృద్ధురాలు నాగమ్మ, ఇద్దరు కూడా ఇప్పటికే ఈ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. జ్వరం, ఒంటి నొప్పులతో ఆసుపత్రిలో ఇద్దరు చేరిపోయారు. అయితే ఆసుపత్రిలో నిర్వహించినటువంటి రక్త పరీక్షల్లో వీరికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కూడా బయటపడ్డాయి. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరో మహిళ సాలమ్మ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 2317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, అటు కడపలో 94, నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42 కేసులు, అనకాపల్లిలో 41 కేసులు, శ్రీకాకుళంలో 34, అన్నమయ్య జిల్లాలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్రజల్ని ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. స్క్రబ్ టైఫస్తో పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మరణించగా దాంట్లో ఒకరు చికిత్స పొందుతున్నారు, సాలమ్మ అనేటువంటి మహిళ. సో ప్రస్తుతానికి స్క్రబ్ టైఫస్తో ఏపీ ప్రజలు వణికిపోతున్నారు. ఇంతకీ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి? ఒక చిన్న స్పైడర్ పురుగు లాంటిది మాదిరిగా ఉన్నటువంటి ఒక చిన్న పురుగు కుట్టడంతో వచ్చేటువంటి వ్యాధి స్క్రబ్ టైఫస్ అట. మరి ఆ పురుగు ఎక్కడి నుంచి వస్తోంది, ఇది ఎలా వ్యాపిస్తోంది, ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాప్తి చెందుతోంది? 2317 కేసుల్లో నుంచి ఆల్రెడీ ఈ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో, ఒంటి నొప్పులతో, తీవ్రమైన జ్వరంతో, జలుబు, దగ్గు, విపరీతమైన తలనొప్పితో ఇద్దరు మరణించారు. వారు రక్త పరీక్షలు చేస్తే స్క్రబ్ టైఫస్ సంబంధించినటువంటి లక్షణాలు కనిపించాయట, దాని మూలాలు కనిపించాయట. ఇప్పుడు మరొక మహిళ కూడా చికిత్స పొందుతున్నారు. సో ఇంత పెద్ద స్థాయిలో 2317 కేసులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. దాంట్లో అత్యధికంగా నమోదైనటువంటి కేసులు లీస్ట్ వస్తే నంద్యాల జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. అటు హైయెస్ట్ కేసులకు సంబంధించి మనం చూస్తే చిత్తూరు జిల్లాలో 379 కేసులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. మరి ఈ వైరస్ ఎలా సోకుతోంది, స్క్రబ్ టైఫస్ ఎలా సోకుతోంది, ఒకరి నుంచి ఒకరికి ఎలా పాకుతోంది? అది అంటువ్యాధా, లేదు జనరల్గా మనం గతంలో చూసినట్టు ఒక మహమ్మారి మాదిరిగా స్నీజింగ్ లేదా తుప్పిర్లతో వస్తుందా, టచ్తో వస్తుందా, షేక్ హ్యాండ్తో వస్తుందా? ఇలా అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి డాక్టర్లు దీన్ని ఇంకా ఎలా వ్యాప్తి చెందుతుందని నిర్ధారించలేకపోతున్నారు. ఎస్, మా ప్రతినిధి సాయి ఉన్నారు. సాయి, సో ప్రెసెంట్ స్క్రబ్ టైఫస్ వ్యాధి ఎలా విస్తరిస్తోంది, దీని వ్యాప్తి చెందగల కారణం ఏంటి, దీన్ని అరికట్టే విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? సో ఇంతలా కేసులు నమోదవుతున్నాయంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, స్క్రబ్ టైఫస్ అనేటటువంటి ఈ కీటకానికి సంబంధించినటువంటి వ్యాధి అనేది ఉమ్మడి గుంటూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ వ్యాధి లక్షణాలతో ఇద్దరు చనిపోయినట్లు కూడా ప్రస్తుతం అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి జ్యోతి అనేటటువంటి మహిళ, అదేవిధంగా 62 సంవత్సరాల వయసు కలిగినటువంటి నాగమ్మ అనేటటువంటి ఒక ముసలి ఆమె చనిపోవడం జరిగింది. మరో ఆమె 72 సంవత్సరాల వయసులో ఆమె ఈ లక్షణాలతోనే ప్రస్తుతం చికిత్స పొందుతుంది. అయితే ప్రజెంట్ ఈ లక్షణాలను గుర్తించడానికి అనేక రకాలుగా కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మొదటగా వారికి వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఆధారంగా వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళ వైద్య పరీక్షలు నిర్వహించడంలో భాగంగా వారికి బ్లడ్ కల్చర్ టెస్టులను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్లడ్ కల్చర్లో ఈ లక్షణాలకు సంబంధించి కానీ, ఈ కీటకానికి సంబంధించి కానీ, ఈ స్క్రబ్ టైఫస్ అనేటటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కనుక లభ్యమైతే వారు ఆ విధమైనటువంటి చికిత్సను కూడా అందిస్తున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రస్తుతం ఈ వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధికి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో అయితే ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంలో అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానిపైన ఇంకా వైద్య ఆరోగ్య శాఖ అయితే ఎలాంటి వాళ్ళు ఎలాంటి సూచనలు అయితే ఇంకా విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు.
లేదు. కాకపోతే వైద్యులు మాత్రం అనేక ప్రాంతాల్లో దీన్ని గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు వైద్య ఆరోగ్య శాఖ చెప్పినటువంటి సూచనల ఆధారంగా వచ్చేటటువంటి పేషెంట్లు ఏ లక్షణాలతో వస్తున్నారు అనేది కొంత నిర్ధారణ చేసుకొని మొదటగా వాళ్ళకి జ్వరాల పరీక్షలు, జ్వరానికి సంబంధించినటువంటి పరీక్షలంతా నిర్వహిస్తున్నారు. వాటిల్లో కూడా తేలకపోతే దీనికి సంబంధించినటువంటి కల్చరల్ టెస్ట్ చేస్తున్నారు. ఈ కల్చరల్ టెస్ట్లో కనుక స్క్రబ్ టైఫస్ అనేటటువంటి వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు కనుక బయటకు వస్తే వాళ్ళకి ప్రత్యేకంగా మెడిసిన్ అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే దీని నుండి ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలనే దానిపైన అయితే ఇంకా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేవు. కాబట్టి కాకపోతే వైద్యులు అయితే కొంత సూచనలు చేస్తున్నారు. అంటే తినేటటువంటి తిండికి సంబంధించి కానీ, వాటర్కి సంబంధించి కానీ, చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసరాలకు సంబంధించి కానీ కొంత అనెల్తీగా లేకుండా కూడా నీట్గా ఉండే విధంగా చూసుకోవడం వల్ల ఇలాంటి ఇప్పటివరకు డాక్టర్లు ఏమైనా నిర్ధారణకు వచ్చారా ఎలా వ్యాపిస్తోంది ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎలా వ్యాపిస్తోంది? అంటే యాక్చువల్గా అయితే క్లియర్ కట్గా అయితే ఎలా వస్తుంది అంటే కరోనా వచ్చినట్టు ఒక మనిషి నుంచి ఒక మనిషికి తాకిడి వల్ల వస్తుందా, లేకపోతే ఏదన్నా బ్లడ్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా అనేది అయితే ఇంకా పూర్తిగా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి లేదు. ఇది అంటువ్యాధా లేకపోతే అంటువ్యాధి కాదా, లేకపోతే ఒక ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వ్యాధా, లేకపోతే మట్టి ద్వారా అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాము తురకపాలెం, గుంటూరుకు తురకపాలెంలో మట్టి ద్వారా కూడా ఒక బ్యాక్టీరియా అనేది రావడం, చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడటం, అనేక మంది చనిపోవడం జరిగింది. ఇలాంటి అంశాలు ఏవి కూడా ఇంకా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి లేవు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం వైద్యులు మాత్రం ఈ వ్యాధికి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని నిర్ధారణ చేసుకుంటున్నారు. అంటే అవన్నీ కూడా వైద్యపరమైనటువంటి అంశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వాటి ఆధారంగానే దీన్ని గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ సాధారణ ప్రజలు వెంటనే దీన్ని ఐడెంటిఫై చేసేటటువంటి పరిస్థితి కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి అంశాలు తీసుకోవాలనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో ఇంకా వైద్యులు కూడా ఎక్కడా కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితులే. కాకపోతే బ్లడ్ కల్చర్ ఆధారంగా మాత్రం ఇప్పుడు చనిపోయినటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి అంశాలు నిర్ధారణ చేశారనే విధంగా తెలుస్తుంది. మరి దీంతో ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అయితే కొంత అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గైడ్ లైన్స్ అయితే ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రిలీజ్ చేస్తారా, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖ ఏదైనా అప్రమత్తం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది కేసులు అయితే నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా ఈ వైరస్ ఎలా వ్యాపిస్తోంది, ఎటువంటి మాదిరిగా వ్యాపిస్తుండడానికి ఒక నిర్ధారణ రాలేకపోతున్నారు. కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏపీ ప్రజలకు ఇప్పుడు ఒక బిగ్ అలర్ట్ అని చెప్పాలి. ఇప్పటికే కేసుల సంఖ్య పెరిగింది. 2317 కేసులు ఈ స్క్రబ్ టైఫస్ బారిన పడిన వాళ్ళ కేసులు నమోదయ్యాయి. సో దీనికి ఒక పర్టికులర్ అంటే జనరల్గా గతంలో ఒక మహమ్మారి వచ్చింది, దానికి ఎటువంటి విధంగా అయితే ఒక మెడిసిన్ అనేది లేదో ఇప్పుడు కూడా అటువంటి విధంగానే స్క్రబ్ టైఫస్ కూడా ఎదుర్కొంటోంది. జ్వరం తగ్గించడం కోసం ఇండివిజువల్గా దగ్గు తగ్గడానికి ఎటువంటి మెడిసిన్స్ వాడతామో దానికోసం, జ్వరం తగ్గించడం కోసం, తలనొప్పి కోసం, ఇట్లా సపరేట్గా మనం మెడిసిన్స్ వాడాల్సిందే. కానీ దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఔషధం అయితే ఇంతవరకు రాలేదు. సో ఇప్పటికే కేసుల సంఖ్య పెరుగుతోంది అన్నప్పుడు అటువంటి